బట్టలతో పాటు ఉతకడం మర్చిపోయాను రిబ్బన్స్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇంకా బుధవారం అయితే మా పిల్లలకి వైట్ యూనిఫామ్. ఆ రోజైతే నాకు చాలా పని ఉంటుంది. ఎందుకంటే వైట్ డ్రెస్ని మంచిగా బ్లాక్ కలర్లో మాపుకొని వచ్చేస్తారు. నాకైతే ప్రతి ఒక్క వస్తువు నీట్గా ఉంటేనే నచ్చుతుంది. ఇంకా రిబ్బన్స్ అయితే మర్చిపోయాను. రేపు ఉతుకుదాంలే అనుకున్నా, కానీ అస్సలు మనసు అవ్వలేదు. మళ్ళీ ఇంకైతే ఉతుకుతున్నాను. సో చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో. ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియోలో ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తాను. సో చాలామంది జలుబు చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు తల స్నానం చేస్తే జలుబు ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. అలా అని తల స్నానం చేయకుండా ఉంటే తలలో మురికి ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే తలకు ఎంత బరువుగా ఉంటుంది. అలాంటప్పుడు నాకు తెలిసిన ఒక రెమెడీ చెప్తాను, మీరు ట్రై చేయండి. వాయిలాకనే ఉంటుంది. రోడ్డెంబటి మన పెద్దవాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా దొరుకుతూనే ఉంటుంది. నేనైతే ఇందాక పంపు హౌస్కి అయితే వెళ్ళాను మధ్యాహ్నం. అప్పుడైతే తీసుకొని వచ్చాను. మా పిల్లలకి హెడ్ బాత్ చేపిద్దామనేసి. మా పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ అయితే హెడ్ బాత్ చేపిస్తాను. ఇంతకుముందు 1 టైమే చేపించాను. కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం పెరిగిపోయారు, బాగా ఆట నేర్చేశారు. ఆటలో దుమ్ము కూడా తలలో పోసుకుంటున్నారు. అందుకోసం అనేసి ఇంకా 2 టైమ్స్ అనమాట. అలా మనం వీక్లీ 2 టైమ్స్ చేపించామనుకోండి, జుట్టు అనేది నీట్గా ఉంటుంది, డాండ్రఫ్ అనేది రాదు, హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. సో అందుకోసం అనేసి చేపిద్దాం అనుకుంటే మొన్న మా మోనికి జ్వరం వచ్చింది లైట్గా. పారాసిటమాల్ సిరప్ పోస్తే తగ్గిపోయింది. మా సోన్ పాపకు కూడా వచ్చింది. అందుకే కొంచెం వెయిట్ చేసి ఇంకా దొరికినాయి కదా అనేసి అవి పట్టుకొని వచ్చి అవైతే వాటర్లో నీట్గా ఫస్ట్ టైం అయితే కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఎందుకంటే ఆకుల మీద దుమ్ము ఉంటుంది. సో అందుకోసం అనేసి నీట్గా కడిగేసుకొని సో మళ్ళీ మనం వాటర్ అయితే కాగబెట్టుకునేటప్పుడు ఆకుల్ని అయితే వేసేయాలి. సో పొయ్యి మీద కాగబెట్టుకుంటే ఇంకా మంచిది. కానీ పొయ్యి అయితే మాకు పెట్టలేదు, కట్టెల పొయ్యి. అందుకే హీటర్లో పెట్టాను. సో చూడండి ఎలా మరిగిపోయాయో. సో ఇంక ఇక్కడైతే ఇలా కొన్ని ఆకులే మంచిగా నీట్గా క్లీన్గా చేసేసి పెట్టాను. పిల్లలకైతే చాలా మంచిది. అసలు తల బరువు ఉన్నా కూడా దక్కిపోతుంది. సో ఇంకా అవైతే మరిగిపోయేలోపు నేనైతే ఫ్రెష్ అయ్యి పిల్లల్ని తీసుకొని వచ్చే టైం అయింది. సో అందుకోసం అనేసి రెడీ అయ్యాను. హెడ్ బాత్ చేశాను ఫ్రెండ్స్ నేను. మామూలుగా నా జుట్టు అయితే పెరిగిందని అంటున్నారు. అవును పెరిగింది, కానీ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. అది కంట్రోల్ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అబ్బా ఉన్నది మనకు ఉంటుంది, పోయింది పోతుంది అంతే. పట్టించుకొని మళ్ళీ వరి అయ్యి అవునా 4 గంటలు కూడా ఊడబిక్కోవడం ఎందుకనేసి పట్టించుకోవట్లేదు. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అలాగే వీడియోకి అయితే చెప్పాను కదా, మర్చిపోకుండా లైక్ చేయండి. ఒక 10 నిమిషాలు పెట్టేసిన తర్వాత వాటర్లో మొత్తం ఆకులో ఉన్న ఔషధ గుణాలు మొత్తం వాటర్లోకి దిగిపోయాయి. చూడండి వాటర్ కూడా కలర్ అయితే చేంజ్ అయ్యాయి, గ్రీన్ కలర్లోకి వచ్చాయి. మా అమ్మ అయితే నాకు జలుబు చేసిన జ్వరం తగిలిన తర్వాత